ఎక్కడైనా సమస్యలు వచ్చినప్పుడు ముందుండి ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయడం నాయకుడి ముఖ్యమైన లక్షణం. కానీ ఆశ్చర్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి పక్షాల అధినేతగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు దానికి విరుద్ధంగా సాగుతున్నారు. పలాయన వాదాన్ని అనుసరిస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. సమస్య పరిష్కరించడానికి బదులుగా అది వేరొకరి నెత్తిన నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఉన్నారా అనే అభిప్రాయం బలపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలందరూ, ముఖ్యంగా అధికార పక్ష ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు అని కూటమి పక్షాల నేతలు అంగీకరించారు, క్యాబినెట్లో చర్చించారు, సుదీర్ఘంగా ఈ అంశం మీద మాట్లాడుకున్నారు. నిజానికి క్యాబినెట్లో ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారని, హద్దులు మీరిపోయారని, అడ్డం దిడ్డంగా సాగుతున్నారని, అందిని కాడికి దోచేస్తున్నారని, వ్యక్తిగత వివాదాల్లో కూడా వేలెట్టి అందరినీ ఇరకాటంలో నెట్టేస్తున్నారని ఇలాంటి చర్చ రావడమే చాలా విడ్డూరమైనటువంటి విషయం. కానీ క్యాబినెట్లో అంశాన్ని ప్రస్తావనకి తీసుకొచ్చారు, చర్చించారు. చర్చించిన తర్వాత సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేశారా అంటే మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడు చేతులెత్తేస్తున్నారు. ఈ సమస్య పరిష్కరించాల్సింది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులే అన్నట్టుగా చెప్పి ఆయన చాలించేస్తున్నారు. ఎక్కడైనా ఎమ్మెల్యేలు హద్దులు మీరితే, నిబంధనలు విరుద్ధంగా సాగుతుంటే, అధిష్టానం ఆదేశాలని బేఖాతరు చేస్తుంటే సీరియస్గా స్పందించి కట్టడి చేసి వాళ్ళందరినీ నియంత్రణలో పెట్టాల్సిన నాయకుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడికి ప్రస్తుత అసెంబ్లీలో సంపూర్ణమైన మెజార్టీ ఉంది. 135 స్థానాలు కేవలం తెలుగుదేశం పార్టీయే గెలుచుకుంది. కూటమి తరపున 90% పైగా స్ట్రైక్ రేట్ ఉంది అని పదే పదే చెప్పుకుంటున్నారు. మరి అంత స్ట్రైక్ రేట్ ఉన్నప్పుడు నాయకుడు ఎమ్మెల్యేలు నియంత్రించలేకపోవడానికి కారణం ఏంటి? బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కితే ఏ కొందరైనా అటు ఇటు జారితే ఏమవుతుందో అని కొంత కలత చెందొచ్చు, నాయకులు అటు ఇటు ఆలోచించవచ్చు. కానీ సంపూర్ణమైన మెజార్టీ ఉండి పూర్తి ఆధిక్యత ప్రభుత్వంలో, పార్టీలో కొనసాగించాల్సిన దశలో చంద్రబాబు ఎందుకు ఇంత పేలవంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారు అనే అనుమానం చాలా మందిలో వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో ఏమైనా పవన్ కళ్యాణ్ సారథ్యంలో బీజేపీ నాయకత్వం కొత్త సమస్యలు తెచ్చిపెడుతుందనే భయాందోళన చంద్రబాబుని వెంటాడుతుందా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అనుభవం ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటివి పునరావృతం అయ్యే ప్రమాదం ఉండొచ్చు అని చంద్రబాబు ఏమైనా అంచనా వేస్తున్నారా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. నిజానికి 135 మంది తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా కనుసైగతో అందరినీ శాసించాల్సిన నాయకుడు తన దగ్గరికి ఫిర్యాదులు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ నియంత్రించలేకపోతున్నారంటే ఏమనాలి అనే మాట చాలామంది నోటి నుంచి వినిపిస్తోంది. ఎవరైనా ఎమ్మెల్యేలని గట్టిగా ఒత్తిడి తెస్తే, ఎవరైనా ఎమ్మెల్యేలని కట్టడి చేయడానికి సీరియస్ యాక్షన్కు పూనుకుంటే అది ఎలాంటి పరిణామాలకు ఉత్పన్నమవుతుందో అనే భయాందోళన బాబుని వెంటాడుతున్నట్టుగా చాలామందే భావిస్తున్నారు. చివరికి తిరువూరు ఎమ్మెల్యే తొలిసారి గెలిచిన కొలికిపూడి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడైన విజయవాడ ఎంపీ మీద నేరుగా కాల్దువ్వారు. ఏకంగా 5 కోట్ల రూపాయలు ఇచ్చానంటూ ఆధారాలతో సహా బయటపెట్టారు. అయినా చంద్రబాబు ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయారు. అంటే దీన్ని మిగిలిన ఎమ్మెల్యేలు అలుసుగా తీసుకోరా? మిగిలిన ఎమ్మెల్యేలు ఎంత చేసినా, ఏం చేసినా చంద్రబాబు చర్యలు తీసుకోలేరు అనే అభిప్రాయానికి రాలేరా? ఇదే సందేహం అందరిలోనూ కలుగుతుంది. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు రేషన్ మాఫియాలో, అనేక మట్టి మాఫియాలో, ఇసుక వ్యవహారాల్లో, వైన్ అన్నింటా దందాలు సాగించేస్తున్నటువంటి తరుణంలో ఆధారాలతో సహా బయటకు వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరిని కంట్రోల్ చేయలేకపోయారు. మరి ఇలాంటి దశలో మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం ఎందుకు ఆగాల? సాటి ఎమ్మెల్యే భారీగా అన్నింటా చక్కదిద్దేసుకుంటుంటే తానెందుకు సైలెంట్గా ఉండాలా అనే అభిప్రాయానికి సామాన్య ఎమ్మెల్యేలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కదా. ఇదే ఇప్పుడు కూటమిలో మొత్తం ఎమ్మెల్యేలందరూ యథేచ్ఛగా చెలరేగిపోవడానికి కారణమవుతుంది. దీన్ని నియంత్రించలేక ఇప్పుడు చంద్రబాబు చేతులెత్తేస్తున్నారు. బాధ్యతను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల మీద పెడుతున్నారు. చంద్రబాబు నియంత్రించాల్సిన చోట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు చెప్తే వింటారా? పైగా ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఏమైనా సీనియర్ నాయకుల? మంత్రులందరూ
అందులో సగం మంది కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళే. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వాసంశెట్టి సుభాష్ వరకు అనేక మంది మంత్రులు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వాళ్ళందరూ ఆయా జిల్లాల్లో చక్రం తిప్పడం సాధ్యమా? వాళ్ళ మాటను అక్కడ ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు వినే అవకాశం ఉంటుందా? ఇలాంటి సందేహాలు కూడా చాలామందిలో ఉన్నాయి. దాంతోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నియంత్రణ లేదన్నట్టుగా, కూటమిలో కట్టడే కరువైందన్నట్టుగా కనిపిస్తోంది. ఈ కూటమి పక్షాలని ఈ పరిణామాలు ఎటు మళ్ళిస్తాయో, ఎంత దూరం తీసుకుపోతాయో అనే ఆందోళన సర్వత్రా తెలుగుదేశం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.